ఈరోజు క్రిస్మస్ పండగ కదా, మీరు ఎప్పుడు మంచి మంచి ఆహార పదార్థాలు వండుకోరు కదా. ఇదిగో మీకోసం మంచి ఆహార పదార్థాలు వండి తెచ్చామని ఇంటికి పట్టుకెళ్ళి ఒక బేదోడి ఇంట్లో పెట్టేసి వచ్చేయండి. ఎంత ఆనందంగా తింటారు వాళ్ళు. అది పండగ అంటే. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారనుకోండి రోగులు, క్రిస్మస్ పేరు చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకి కావాల్సిన మందులు ఇప్పించండి, వాళ్ళకి ప్రార్థన చేసి రండి, నవ్వించండి, నవ్వుతూ ఉండండి, సరదాగా ఉండండి, ధైర్యం చెప్పండి, నేను ఉన్నాను కదా, బెంగ పెట్టుకోక మేము అందరూ ఉన్నాం కదా అని ఒక్క మాట అనండి. అక్కడ వెలిగించండి కొవ్వొత్తి. ఆహా, ప్రభువుకు నిజమైన గిఫ్ట్ అది. అదిగో రోడ్డు మీదకి వెళ్ళిపోండి, ఆ రోడ్డు పక్కన చలికి వణుకుతూ పడుకున్న వాళ్ళు కనబడతారు. ఈరోజు క్రిస్మస్ పండుగ చేస్తున్నాను తాత, నీకోసం మఫ్లర్ తెచ్చాం తాత, నీకోసం మంకీ క్యాపులు తెచ్చాను తాత, తొడుక్కో తాత అని వేసేసావు అనుకో, ఆహా ఏం పండగ, ఏం పండగ అది. సో ఎవరైతే సంఘంలో లేని పిల్లలు ఉన్నారో వాళ్ళని సర్ప్రైజ్ చేయి. ఆడికి స్కూల్కి వెళ్ళడానికి సైకిల్ లేదనుకో, ఓ 10 మంది కలిసి డబ్బులు వేసుకుని ఒక సైకిల్ కొనాడు చేతిలో, క్రిస్మస్ గిఫ్ట్ అని చెప్పి పెట్టు. ఆడ ఆనందాన్ని రికార్డ్ చేసుకొని మైండ్ లో, చెమ్మగిలినాడి కళ్ళను రికార్డ్ చేసుకో. ఆహా, పరలోకంలో పులకించిపోయే పండగ అదే. అంటే అది పండగ అంటే. ఒక కుటుంబంలో నవ్వులు నింపావు, ఒక కుటుంబంలో వెలుగులు నింపావు. నువ్వు తలుచుకుంటే అంతకంటే గొప్పవే చేయగలవు.